హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఏదో కొత్తగా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, అదే ఉక్స్ పట్టీకి ఉక్స్ అనేది ఎలా వేయాలి అని అనేది చూపిస్తున్నాను. నేనైతే 4 వరుసల దారం అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఉక్స్ పెట్టుకున్నాక స్టార్టింగ్ రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్లోకి మొత్తం కంప్లీట్గా రింగ్ అంతా ఫిల్ అయ్యేటట్టు చూసుకొని బయటికి లోపలికి తీయాలన్నమాట. అది అయిపోయినాక పైకి పెట్టుకోండి. ఉక్స్ హైట్ ఉంది కదా, హైట్ దగ్గరికి లోపలికి వెళ్ళేటట్టు దారం పెట్టుకొని పైన హెడ్ వైపు నుంచి బయటికి తీయాలి. తీసినాక కింద వైపు నుంచి వేసుకోవాలి. అట్లా చూపిస్తున్నాను కదా వీడియోలో, చూడండి. అట్లా స్టిచ్ చేసుకోవాలి. ఆ హైట్ అంతా ఫిల్ అయ్యేంత వరకు అయితే వేసుకోవాలి. ఏంటి మరి ఉక్స్లు కుట్టడం కూడా రాదనుకునే చూపిస్తున్నారు మాకు అని అనుకోవద్దు. చాలామందికి కొంతమందికి తెలియకపోవచ్చు ఉక్సులు అనేది ఎలా కుట్టాలి, కాజాలు ఎలా వేయాలి, హెమ్మింగ్ ఎలా వేయాలి అనేది. అలాంటి వారి కోసమే ఈ వీడియో చేశాను అన్నమాట. అందరికీ అన్నీ వచ్చి ఉండాలని లేదు కదండి. కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవ్వద్దని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను. నెక్స్ట్ సైడ్ కూడా అలానే రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ అంతా ఫిల్ చేసేయాలి. చేసినాక చూడండి, బ్లౌజ్ అన్నా చినిగిపోవాల్సిందే కానీ ఉక్స్ అయితే ఊడదు. ఇప్పుడైతే మనం కాజా ఎట్లా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ముందు బొటనవేలు పైన మనకి చూపుడు వేలు ఉంటుంది కదా, అటు వచ్చేసేసి మనం పట్టుకోవాలి. 2 హ్యాండ్స్ తోటి బ్లౌజ్ అనేది హోల్డ్ చేసుకోవాలి. దీనికి కూడా 4 వరుసల దారమే వేసాను, అదే చూపిస్తున్నాను. తర్వాత మనం ఉల్టా పట్టుకోవాలి. ఇప్పుడు మన వైపుకి బ్లౌజ్ అనేది పట్టుకోవాలన్నమాట. బొటనవేలు అటువైపు సైడ్ ఉండాలి. పైకి కిందికి లాగా మొత్తం 3 వరుసలు అయితే వేసాను. 3 వరుసలు వేసినాకే ఒకసారి చూడండి, 3 అయినా వేసుకోవచ్చు, 5, 6 మీ ఇష్టం, మీ ఓపిక. మామూలుగా 3 అయితే సరిపోతుంది, ఊడిపోదు. మన హ్యాండ్ వైపుకి దారం వేసుకోవాలి. మన గొలుసు కుట్టు లాగా వస్తుంది చూడండి, సేమ్ అదే ప్రాసెస్లో మనము చేసుకుంటే ఇవ్వండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. గొలుసు బాగా వస్తుంది. అలా గొలుసు లాగా హోల్స్ ఇలా చేసుకుంటే కాజా నీట్గా వస్తుంది.